హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! చాలా సూపర్‌గా స్వీట్ షాప్‌లో ఎలా ఉంటుందో అలా ఒక్క క్రాక్ కూడా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను. వచ్చేయండి. ఇక్కడొచ్చేసి ఇది ఇన్‌స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ అని 2 కప్పులు తీసుకుందాము. మీకెంత కావాలో తీసుకోండి. కాకపోతే మెజర్‌మెంట్ అనేది పెట్టుకోండి. ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అండి. ఏ మిక్స్ అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఇదొచ్చేసి ఇలా రావడానికి క్రాక్స్ లేకుండా చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్‌గా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి. నేను చెప్తాను. వీడియో వచ్చేసి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తుండండి. ఎక్కడ గడ్డలు గానీ ఏం లేకుండా మంచిగా ఫస్ట్ చేత్తో నలిపేసుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటా కలుపుకుందామండి. చూడండి ఎలా కలుపుతున్నామో, ఇలా కలుపుకొని సరిపోతుంది. మనం గట్టిగా చపాతీ పిండి కలిపినట్టుగా గట్టిగా పిసికి పిసికి కలపొద్దు. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నామో, అలానే కలుపుకోండి. ఎగ్జాక్ట్‌గా చక్కగా ఎక్కడ ఒక క్రాక్ అనేది లేకుండా చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టుగా వస్తదనమాట. అది ఎలా చేయాలో చూపెడతాను ఈరోజు. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 15-20 నిమిషాల సేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. నానుతుంది పిండి. ఆ లోపల షుగర్ సిరప్ అనేది మనం రెడీ చేసుకుందాము. షుగర్ సిరప్ వచ్చేసి మనం 2 కప్పులు గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాం కదా! దానికొచ్చేసి 3 కప్పులు షుగర్ అండి. మీకు గనక ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి. కానీ ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుందనమాట షుగర్ సిరప్ అనేది. ఈరోజు నేను ఇంత క్వాంటిటీ ఎందుకు చేస్తున్నానంటే, మా ఇంట్లో గెస్టులు ఉన్నారనమాట. దానికోసం 3 కప్పులు షుగర్‌కొచ్చేసేసి 5 కప్పుల నీళ్లు పోసుకోండి. మీరు కంపల్సరీగా మెజర్‌మెంట్ అనేది పెట్టుకోండి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఈ షుగర్ సిరప్ అనేది మనకి కరిగి పాకం అంతా అవసరం లేదండి. జస్ట్ మనం చేత్తో గనుక ఇలా చూసామంటే మనకు తెలుస్తుందనమాట. జస్ట్ ఒక దీనికిలాగా అతుక్కుంటుంది కదా! అలా వస్తే సరిపోతుందనమాట. మనకి జస్ట్ చేతికి ఒక తీగలాగా తెలుస్తుందనమాట. పాకం రెడీ అయినట్టుగా. అలా వస్తే చాలండి మనకి. ఇదొచ్చేసి మీరు ఒక 2, 3 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చు. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నామంటే పాకం గనక ఎక్కువ వేసుకున్నారంటే గొంతు ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. అందుకని కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా కూడా ఆ ప్రాబ్లమ్ అనేది రాదనమాట. థ్రోట్ ప్రాబ్లమ్. ఇక్కడొచ్చి ఒక 4 ఏలక్కాయలు దంచుకొని వేసుకున్నాము క్రష్ చేసేసి. అంతేనండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, మనం మూత తీసి చూద్దాం. ఒక 20 మినిట్స్ అయిపోయిందండి. లోపల ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాక మనం చిన్న చిన్న ఇది చేస్తున్నామన్నమాట. ఈరోజు గులాబ్ జామున్ పెద్ద పెద్దవి అయితే కాదండి. చిన్న చిన్న గులాబ్ జామున్స్ అనమాట. చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి అప్పుడు మనం రౌండ్ రౌండ్గా చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ క్రాక్స్ కానీ ఏమి రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఈ పిండంతా మంచిగా అలానే కలిపేసుకుందాము. బాల్స్ లాగా చేసుకుందాము. ఈ 2 కప్పుల పిండికొచ్చేసి నాకు 95 గులాబ్ జామున్ అయితే వచ్చినాయండి. చూడండి, ఇంత చిన్న చిన్నగా చేసుకుంటే చాలు. ఎందుకంటే మనకి ఇవి షుగర్ సిరప్‌లో నానిన తర్వాత ఉబ్బుతుంది కదా! సరిపోతుందండి. ఇంకా మరీ పెద్ద పెద్దగా చేసుకున్నా కానీ కొంతమంది తినలేని వాళ్ళేంటంటే తినలేము అని చెప్పకుండా వేస్ట్ చేసేస్తారు. ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే ఇలా చేసుకున్నామంటే, కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా పెట్టుకొని తినొచ్చు, తప్పలేదు. ఇప్పుడు మనం నూనె కాగబెట్టుకున్నామండి. దాంట్లో వేసేసి నూనె వచ్చేసి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలా అని తక్కువగాను ఉండకూడదు. మోడరేట్‌గా ఉండాలండి. ఇప్పుడు దీనిలో వేసుకున్నాక ఇలా గరిటె పెట్టి తిప్పుతా ఉన్నామంటే మనకి అన్ని వైపులా ఈక్వల్‌గా కలర్ వస్తుందనమాట. లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకొకటి కూడా వేసి చూపెడుతున్నాను చూడండి. మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి. మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉండాలి. చూడండి, వేయగానే ఇలా తిప్పుకుంటా ఉన్నామంటే మనకి అన్ని వైపులా మంచి కలర్ వస్తుందనమాట. మంచిగా ఫ్రై అవుతుంది.
చూసారు కదా, ఎక్కడ ఒక్క క్రాక్ కానీ ఏమి రాలేదు. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయి. కలర్ చూసారా ఎంత లవ్లీగా ఉంది కదా. అంతేనండి, వీటిని తీసి ఇంకా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాక షుగర్ సిరప్లో వేసేసుకోవటమేను. అన్నీ తీసి పక్కన పెట్టుకోండి ఫస్ట్, ఆ తర్వాత షుగర్ సిరప్లో వేసుకుందాము. వేసేసి మూత పెట్టి ఒక 2 అవర్స్ నాననిద్దామండి. మంచిగా నానుతాయి. దీనికి ఉన్న టిప్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా సరే గులాబ్ జామున్ పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టి చూసారా? ఫ్రిడ్జ్లో పెట్టి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ ఒక క్రాక్ అనేది కూడా రాదనమాట మీకు. నేను ఎప్పుడు చేసినా కానీ గులాబ్ జామున్ పౌడర్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత తీసి చూడండి. మీరు ట్రై చేసి ఇలానే మంచి స్వీట్ షాప్ స్టైల్లో మీకు గులాబ్ జామున్ అనేది వచ్చేస్తుంది. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.